నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గంలో యూసుఫ్గూడ డివిజన్లో 246 బూత్లో నేను మా అభ్యర్థి అయిన గోపీనాథ్ సునీత గారు ఇవాళ ప్రచారానికి రావడం జరిగింది. ఇవాళ ఇదే బిల్డింగ్ మీరు చూడొచ్చు. ఈ బిల్డింగ్ లో 43 దొంగ ఓట్లు నమోదు చేసేది ఇదే బిల్డింగ్ లో. వాళ్ళు పెట్టిన 43 ఓట్లల్లో ఒక్క ఓట్ల కూడా ఈ బిల్డింగ్ లో లేకుండా దొంగ ఓట్లు నమోదు చేసిరు. ఇలా దయచేసి ఎలక్షన్ కమిషన్ కి కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇలా దొంగ ఓట్లు ఉంటే మీరు ఏం చెప్తూ ఉన్నారు? 20 ఏళ్ల నుంచి ఈ బిల్డింగ్ ఉన్నది, 20 ఏళ్ల నుంచి వీళ్ళు ఓట్లు వేస్తారని చెప్తా ఉన్నారు. ఈ బిల్డింగ్ కట్టి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అవుతా ఉన్నది. ఈ 2 సంవత్సరాలలో మీరు పెట్టిన 43 దొంగ ఓట్లు ఇదే బిల్డింగ్ లో ఉన్నాయి. నేను సవాల్ విసురుతా ఉన్నా ఎలక్షన్ కమిషన్ కి, మీకు దమ్ముంటే ఇక్కడికి రారి, ఇక్కడనే ఎంక్వైరీ పెట్టుర్రి. ఇవాళ మేము తప్పు చెప్పుంటే మా ముక్కు భూమికి రాకి మేము తప్పు చెప్పినామని చెప్తాం. కానీ ఇట్లాంటి మీరు ఎట్లావు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎట్లావు రేవంత్ రెడ్డి గారు ఈడ డిపాజిట్ కోల్పోబోతా ఉన్నారు. కాబట్టి మేము దొంగ ఓట్లతో గెలవాలని ఒక లంగ ఆలోచన చేసిర్రు. మీరు ఎన్ని దొంగ ఓట్లు చేసుకున్నా, ఎంత లంగ పని చేసినా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా ఎగిరబోతా ఉంది. ఇలా గోపీనాథ్ గారి సతీమణి ఇలా సునీత గారు 50,000 పైన మెజారిటీతో గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కి చెప్తా ఉన్నాం, మేము మళ్ళా ఫిర్యాదు చేస్తాం. మీకు ఆల్రెడీ మళ్ళా ఫామ్లతో సహా సబ్మిట్ చేస్తాం. ఈ దొంగ ఓట్లన్నీ కూడా ఇలా ఈ నియోజకవర్గంలో దాదాపు 23,000 దొంగ ఓట్లు చేసిర్రు. ఆ దొంగ ఓట్లు ఏ బిల్డింగ్ లో అయితే చేసిర్రో ఆ బిల్డింగ్ ముంగట్ని నిల్చొని నేను చెప్తా ఉన్నాను, మీరు చేసింది తప్పు, బాజాబ్తు తప్పు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని దొంగ పనులు చేసినా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరబోతా ఉంది. నేను జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలను ఒక్కటే చెప్తా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను, మీకు కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ గల్లీలో ఉన్న ఇల్లు, జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న 70% ఇల్లు 75 గజాల లోపల ఉంటాయి. పర్మిషన్ లేకుండా నోటరీ మీద అయి ఉంటాయి. కానీ ఇవాళ అవన్నీ కూడా రంగనాథ్ గారు కూడా మొన్న ఈడికొచ్చి ఇన్స్పెక్షన్ చేసి పేరు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరికి ఇట్లా పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం వాళ్ళు బుల్డోజర్ తీసుకొచ్చి మీ ఇల్లు కూలగొడతారు. అప్పుడు మేము కూడా ఏమి చేసే పరిస్థితి ఉండదు. కానీ మీరు రేపు గోపీనాథ్ సునీత గారిని గెలిపిస్తే ఆ బుల్డోజర్ కి అడ్డంగా అనుకోవడానికి మేము సునీత గారి నాయకత్వంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ఇవాళ మీరు కత్తి కొరికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే లాస్ట్ కి మేము కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గోపి సునీత గారిని మీరు దయచేసి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను, మీరు కారు గుర్తుపై ఓటేసి ఆ కుటుంబం కష్టకాలం నుండి గోపన్న వాస్తవంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్నారు. ఇలా గోపన్న చనిపోవడం జరిగింది. పాపం ఆ కుటుంబం కష్టకాలంలో ఉంది. దయచేసి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను, ఆ కుటుంబానికి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలందరం కూడా అండగా ఉందామని చెప్పి తెలియజేస్తూ, ఇట్లాంటి దొంగ ఓట్లు ఏవైతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రో ఆ దొంగ ఓట్లకి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.